హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గార్డెన్ బ్లాగ్స్ బై సూమి. ఈరోజు వచ్చేసి మనం ఫోర్త్ ప్లాంట్ అనేది చూపించిపోతున్నానండి. అంటే టెర్రస్లో ఈజీగా మనకి గ్రోత్ అనేది ఎక్కువ స్పేషియస్ తీసుకోకుండా ఉండే దాంట్లో మ్యాక్సిమం ఇది ఫోర్త్ వీడియో థర్డ్ వీడియో అనుకుంటున్నాను. కాకపోతే దీనికి కొంచెం స్పేస్ కావాలండి. ఎట్లా అంటే దీనికి ఇది ఎగ్జాటిక్ అనమాట. అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని బాగా తింటున్నాం కదా మనం అందరం, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని. ఈ ప్లాంట్కి సుమారుగా 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటుందండి. 1.5 ఇయర్కి ఇది చిన్నగా పెట్టిన తర్వాత నర్సరీలో అతను ఏం చెప్పాడంటే అండి నాకు, మేడం మీరు అయ్యో ఈ మొక్క ఇక్కడ వచ్చేసింది చూసారా. నేను రీసెంట్ వీడియోస్లో నేను మీకు చూపించడానికి చాలా వెతికాను. ఈ మొక్క పక్కనే ఈ టబ్ ఉంది. దీంట్లో బాగా తెలుస్తుంది చూసారా, ఇలా నోట్స్ ఉన్నాయి చూసారా, నోడున్న ప్రతి దగ్గర ఇక్కడ పడిపోయి వచ్చేస్తుంది. ఇది సారీ మధ్యలో డిస్టర్బ్ చేసింది ప్లాంట్. ఇది వచ్చేసి నాకు నర్సరీలో అతను ఏం చెప్పాడంటే అండి, మేడం మీరు దీన్ని తీసుకెళ్ళిన తర్వాత పాటింగ్ చేసి పైన ఉన్నదాన్ని కట్ చేసేసి ఇంకెక్కడైనా గుచ్చండి మేడం అని చెప్పారు. నేను ఫస్ట్లో అయ్యో అలాగే అంటారులే వీళ్ళు అని చెప్పి పెద్దగా అట్లాగే అంటారులే అని అనేసి వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత కొన్ని రోజులకి కొంచెం ఎంతైనా సరిగా గ్రోత్ లేదని చెప్పి కట్ చేసి ఈ స్టెమ్ అని తీసుకొచ్చి దీనిపైన ఉన్నది అని తీసుకొచ్చి ఇక్కడ గుచ్చాను అనమాట. ఈ పాట్లో దీనికి వచ్చేసి 6 months అండి. కానీ 1 year ప్లాంట్ కన్నా దీనికి కొంచెం పెద్దది పెట్టాను. అంటే ఫస్ట్లో మోజు కొంచెం ఎక్కువ ఉండిద్ది కాబట్టి దీనికి పెద్ద పాట్ పెట్టాను. తర్వాత అంత ఎవరు కొంటారులే అని చెప్పి చిన్న పాట్ తీసుకున్నాను అనమాట. కానీ పెద్ద పాట్లో కన్నా ఈ చిన్న పాట్లోనే చాలా బాగా గ్రోత్ వచ్చేసిందండి. ఇట్లా దీనికి లాస్ట్ టైము మనం దానికి హార్వెస్ట్ చేసామండి. ఆ ప్లాంట్కి ఆ కొమ్మకి హార్వెస్ట్ చేసాము. ఇది ఎట్లా అంటే ఇలా మనం పైన స్టేజ్లో ఉంటే ఏదన్నా ఇలా సపోర్ట్ ఏదైనా ఇస్తే నీట్గా పడి అలా పెరిగేస్తాయి అనమాట. దీనికి కూడా అంతే. ఈసారి తప్పనిసరిగా నేను ఫ్రూటింగ్ అది వచ్చినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. అలాగే ఆ ఫ్రూట్ కోస్తున్నప్పుడు అక్కడ ఈ ముళ్ళకి తగిలి ఒక కొమ్మ ఇరిగిపోతే ఇక్కడ ప్రాపగేట్ చేశాను అనమాట. ఇదిగోండి దీంట్లో కూడా గుచ్చాను. ఈ పాట్ కూడా ఇది వచ్చేసి ఆ 2 టబ్స్లో పెరుగుతున్నాయి కదా, ఇందాక మీరు బకెట్లో ఉన్నారు కదండి అని అంటే ఇదిగోండి ఇది ఒక బకెట్. ఈ బకెట్లో కూడా ఇలా గుచ్చితే నీట్గా పెరిగిపోయింది. ఇది ఎట్లాగా వస్తుంది అని అంటే ఇదిగోండి ఇది ఒక బల్బ్ అనమాట. ఏంటిది అయితే స్టెమ్కి అన్నా బల్బ్ అవుతుంది, అంటే ఇలా దీని దగ్గర నుంచి అన్నా రావచ్చు, ఇలాంటి కొమ్మ పక్కన నుంచి ఇదిగోండి ఇలాగైనా రావచ్చు. మనకి ఫ్రూట్ వచ్చే ముందు ఇట్లా చిన్నగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక